మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ప్రతిరోజు ఎస్పీకి రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ రోజు ఆర్ఓకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక పిన్నెల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉండాలని హైకోర్టు సూచించింది. కోర్టు ముందు పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది హైకోర్టు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ప్రతిరోజు ఎస్పీకి రిపోర్ట్ చేయాలని, కౌంటింగ్ రోజు ఆర్ఓకు రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పిన్నెల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉండాలని హైకోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ. రాజేంద్ర, మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినట్టు కూడా మంజూరు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా కారంపూడి ఒక కేసులో కానీ, అంతేకాకుండా కూడా రెండచిత్ర మండలం రెంటేల గ్రామంలో కానీ, మరోవైపు ఏదైతే ఉందో ఈవీఎం ధ్వంసం కేసు కానీ, దాంతో పాటు ఇప్పటికే మంగళగిరిలో కూడా ఎవరైతే ఉన్నారో వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో ఏజెంట్ పై దాడి చేసిన ఘటనలో కానీ, ఈ 3 కేసుల్లో కూడా అతనికి ముందస్తు బెయిల్ ఈ రోజు హైకోర్టు మంజూరు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా జూన్ 6 వరకు కూడా, వచ్చే నెల 6 వరకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కూడా 4వ తారీఖు సాధారణ ఎన్నికలు కౌంటింగ్ నేపథ్యంలోనే ఎక్కడికైతే ఉందో కౌంటింగ్ సెంటర్ కి వెళ్ళవచ్చు. అక్కడ ఎవరు రిటర్న్ అధికారులకు అడిగినటువంటి సమాధానాలు చెప్పాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సహకరించాలని చెప్పేసి కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నర్సరావుపేటలోనే ఉండాలి, నర్సరావుపేట వదిలి ఎటు వెళ్ళరాదని చెప్పేసి, మరోవైపు నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ లో రోజు వెళ్లి సంతకం చేయాలని చెప్పి, సిగ్నేచర్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నర్సరావుపేట నుంచి ఎక్కడికి వెళ్లకుండా కూడా పాస్పోర్ట్ కూడా అక్కడ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు షరతులతో కూడినటువంటి ఆంక్షలు పెట్టినట్టు మనం చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఆయన పోటీ చేసిన అభ్యర్థి కావడంతో కూడా అక్కడ ఆయన ఏదైతే ఉందో కౌంటింగ్ సెంటర్ లో ఆయన తిరిగే స్వతంత్రం కూడా, స్వేచ్ఛ కూడా ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక జూన్ 6వ తేదీ తర్వాత మళ్ళీ ఈ కేసు విచారణ చేపడతామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఉందో మొన్న ఈ మధ్య మనం చూస్తే కూడా ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులో కూడా ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి, అంతేకాకుండా పల్నాడు పోలీసులు 4 బృందాలుగా గాలింపులు చర్యలు చేపట్టడం కానీ, ఆ తర్వాత ఆయన హైకోర్టు యాంటిసిపేట్కి వెళ్ళటం కానీ, దాంట్లో కూడా ఊరట లభించింది. మరోవైపు తాజాగా మనం చూస్తే కూడా ఎన్నికల నేపథ్యంలోనే, ఘర్షణల నేపథ్యంలోనే ఒక 3 కేసులు నమోదయ్యి దాంట్లో కూడా ఈయనకి ఈ రోజు హైకోర్టు ఊరాట ఇచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలోనే ఈయనకి కొన్ని షరతులతో ఉన్నటువంటి బెయిల్ ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఒక ప్రశాంతమైన వాతావరణం పల్నాడులో ఉండాలని చెప్పేసి, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా బలగాలు కూడా పల్నాడు ప్రాంతాన్ని మోహరించాయి. మరోవైపు ఈ రోజు డీజీపీ గాని, ఈసీ గాని పల్నాడు ప్రాంతంలో కూడా పర్యటించారు. అంతేకాకుండా నర్సరావుపేట జేఎన్టీ కాలేజీలో ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కూడా ఎవరైతే ఉన్నారో పల్నాడు ఎస్పీ గాని, డీజీపీ గాని, ఈసీ గాని, ముఖేష్ కుమార్ మీనా గాని, వీళ్ళంతా కూడా ఒకసారి అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని ఈ పల్నాడు ప్రాంతంలో జూన్ 4వ తారీఖు వరకు అయితే ఒక ప్రశాంత వాతావరణాన్ని, అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా భద్రత మాత్రం కల్పిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహ.